మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13th వర్స్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. నీకు తెలియకుండా ఉండడము నాకు ఇష్టం లేదు. నిద్రించుచుండేవారు అంటే ఎవరు? ఓకేనా? అసలు మనం చచ్చిపోతామా? మన బాడీ కళ్ళు మూసుకుంటుంది, కానీ మన ఆత్మ పరలోకంలోనైనా బతికుంటుంది, నరకంలోనైనా బతికుంటుంది. అర్థమవుతుందా? మనుషులు 2 సార్లు పుడతారు తెలుసా? ఒక్కసారి మీ అమ్మ కడుపులా, రెండోసారి యోహాను 3:3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే, అంటే ఒకళ్ళు పాతగా కూడా జన్మించిర్రా, ఒకళ్ళు పాతగా జన్మించిండ్రు, ఇంకొకళ్ళు కొత్తగా జన్మించాలా. మళ్ళీ చదవది. అందుకు యేసు ప్రభు ఆయనతో నికోడిమస్ ఎవరు? టీచర్, హై ప్రీస్ట్, దేవుని యొక్క ప్రవక్త లాంటివాడు, పాస్టర్ లాంటివాడు నికోడిమస్. ఆయనతోనే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఒకడు కొత్తగా జన్మించాలంట, కానీ ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. దేవుని రాజ్యము చూడలేరు. దేవుని రాజ్యంని చూడాలంటే కొత్తగా జన్మించాలా. నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పక్కా నేను చెప్తున్నా, వినండి. నిశ్చయంగా నేను ఇది చెప్తున్నా. ఇది చెప్పి ఇది చేస్తేనే సాధ్యమవుతుంది. జాగ్రత్తగా వినండి అని అంటున్నాడు. అందుకు నికోదిమసు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? అరే, నేను ముసలోని అయిపోయినా, ముసలోడు ఇప్పుడు ఎట్లా మళ్ళీ నేను పోయి మళ్ళీ ఎట్లా జన్మిస్తాను? ఆల్రెడీ ముసలోని అయిపోయినా, నేను ఎట్లా జన్మిస్తా మళ్ళీ? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? రెండోసారి మళ్ళీ అమ్మ కడుపులో పోవాలనా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎట్లా జన్మించాలంట? నీటితో ఆత్మ మూలంగా. ఒకసారి ఎట్లా జన్మిస్తాం మనము? తల్లి కడుపులో అయిపోయినాక, దాని తర్వాత ముసలోళ్ళు కాక ముందు, ఆయన ఆల్రెడీ ముసలోడు అయిపోయింది, ఆల్మోస్ట్ పెద్ద మనిషి. ఆయన ఎట్లా జన్మించాలా తెలియదు ఆయనకు. కాబట్టి ఆయనకు ఏమంటున్నాడు అంటే, నువ్వు రెండోసారి జన్మించాలా, దేవుని రాజ్యంని చూడాలా అని అంటే నువ్వు రెండోసారి పుట్టాలా. ఆ రెండోసారి పుట్టడం ఎట్లా? నీటిలో, ఆత్మలో. యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు నన్ను నమ్ముకుంటే నా నామంలో ఏం చేయాలా? బాప్తిజం తీసుకోవాలా. బాప్తిజం అని అంటే నీటిలో మునగడం. అర్థమైందా? సో అమ్మ కడుపులో పుట్టి పెద్దగా అయ్యి మంచిది చెడ్డది తెలిసినప్పుడు, నాకు యేసుప్రభు కావాలా, నేను దేవుని రాజ్యం చూడాలంటే నీటిలో ఆత్మలో జన్మించాలా. నీటిలో ఆత్మలో జన్మించాలనంటే మనము నీటిలో బాప్తిజము నీకు దేవునికి లైసెన్స్. ఆ లైసెన్స్ రాకుండా సాతాను ఆపేస్తూ ఉంటాడు. నేను పాపిని కదా, నేను పాపం చేసినా కదా, బాప్తిజం ఇప్పుడు తీసుకోను. నేను పాపం చేసినావా చేయలేదా దాని సంబంధం లేదు. బాప్తిజం ఎందుకు? దేవునిలో నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలా, దేవునితో నేను ఒక నిబంధన కలిగి ఉండాలా, దేవునితో ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలా, దానికి బాప్తిజం ఎందుకు అనంటే, లోకంలో ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నావు నువ్వు? నేను యేసు ప్రభువుకి నమ్ముకున్నా, నా జీవితము మా అమ్మ కడుపులో నుంచి పుట్టి నేను ఇప్పుడు ఈ లోకానికి చనిపోతున్నా,
చనిపోయి నీటిలో మునిగి నా పాత జీవితం అంత నీటిలో వదిలిపెట్టి మళ్ళీ కొత్త జీవితంగా నేను నీటిలోకి వెళ్ళి వస్తాను అనే దానికి గుర్తు బాప్తిజం తీసుకొని దేవుని కొరకు జీవించడము సెకండ్ బర్త్. 1 పీటర్ మన ఫస్ట్ ప్రభువుకు చాప్టర్ 3. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఏందంట యేసు మనం ఎట్లా జన్మిస్తాము, మళ్ళీ తిరిగి జన్మించాలి అంటున్నాం కదా. ఈ వచనం 3వ వచనం ద్వారా 1 పీటర్ 1 చాప్టర్ 3rd వర్స్లో ఏమంటుంది? యేసు ప్రభు మృతులలో నుండి చనిపోయి మళ్ళీ లేచి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, మనకు నిరీక్షణ హోప్ కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మించేసెను. అర్థమవుతుందా? మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే, బాప్తిజం తీసుకుంటే మళ్ళీ మనము జన్మము తీసుకుంటాము, నీటిలో ఆత్మలో. ఓకేనా? రోమీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23. రోమన్స్ చాప్టర్ 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము పాపము వలన వచ్చు జీతము మరణము. మీరు పాపం చేస్తున్నారంటే సాయంత్రం కూలి వస్తుంది. అదేం కూలి? మరణం. మన జీవితంలో మరణం ఎంటర్ అవుతుంటుంది. మన జీవితంలో మరణం రావద్దు అంటే పాపంతో జాగ్రత్త ఉండండి. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నది ఏం చూసుకుంటున్నాం? మనము జన్మం గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ బర్త్, సెకండ్ బర్త్. ఓకే? ఫస్ట్ డెత్, సెకండ్ డెత్. మనం భూలోకంలో మన శరీరం చనిపోతే ఫస్ట్ డెత్. రెండో మరణం ఎక్కడ? నరకంలో రెండో మరణం. 2 జన్మాలు, 2 మరణాలు ఉంటాయి. అర్థమైందా? ఒకటి అమ్మ ద్వారా పుట్టడము జన్మము, ఇంకోటి యేసు ప్రభులో పుట్టడము ఆత్మీయ జన్మము, నీటిలో బాప్తిజం. ఓకేనా? ఆత్మలో. రెండవది శరీరము నిద్రించుట, అంటే శరీరం చనిపోయింది కానీ నిద్రిస్తున్నాం, మనము మేల్కొస్తాం. ఎక్కడ మేల్కొస్తాము? దేవుని దగ్గర యేసుప్రభుని నమ్ముకుంటే అక్కడ లేస్తాము. దేవుని నమ్ముకోలేదంటే ఎక్కడ లేస్తాం? నరకంలో లేస్తాం. అందుకే 2 బర్త్స్ 2 డెత్స్ ఉంటాయి. ఓన్లీ 1 డెత్ ఉంటుంది క్రిస్టియన్స్కి. ఈ శరీరము చనిపోతుంది ఇక్కడ, కానీ యేసుప్రభు వచ్చినప్పుడు ఈ శరీరము లేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు థెసలోనియన్స్ 4th చాప్టర్ 13th వర్స్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ఇక్కడ నిద్రించిన వారెవరు? బాడీలో చనిపోయిన వాళ్ళు. ఓకే? నెక్స్ట్. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, మనం నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా
ఆయన సన్నిధి చేరము. ఒక్క నిమిషం ఒక్క లైన్ రివర్స్ పో. మనము నిద్రించు వారి కంటే, నిద్రించు వాళ్ళు, మీ ఆంటీ మీ మమ్మీ నిద్రపోయినరు, వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆయన సన్నిధి చేరము. నెక్స్ట్, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోని పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రభువు ఏమేస్తున్నట? మెట్లు దిగుతున్నాడు, దిగి వస్తున్నాడు. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మృతులయు కాదు, మొదట ఎవరు లేస్తారంట? ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని నిద్రించిండ్రు, భూమిలో ఉన్నారో వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తక్కువ యేసుప్రభు వచ్చేసింది అనుకో. ఇప్పుడు యేసుప్రభు వచ్చేస్తే ఏమవుతుంది? శవాలు అన్ని ఇట్లా లేచి ఇట్లా పోతుంటాయి మీదికి. ఏంద్రా ఇవన్నీ ఇట్లా పోతున్నాయి ఏంద్రా అని చూస్తూ ఉంటాం మనం. అరే రే మమ్మీ 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 అంటాం. అరే చల్లబోతుంది. ఫస్ట్ వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ లేచి ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతారంట. దాని తర్వాత ఆ మీదట సజీవులమై, మనమంతా బతికున్నోళ్ళం, మీరంతా బతికుర్రా? సజీవంగా బతికున్న వాళ్ళందరూ నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. नीले आसमां पे पार जाएंगे, मेरा यीशु रहता वहाँ, हम मिलेंगे बादलों पर, हम मिलेंगे मम्मी डैडी चले अक्का के साथ, देखेगा जो यीशु प्रभु को नमको ले दो देखेंगे. अर्थమైందా? నెక్స్ట్, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. సదాకాలము నీతోడే వించెదను యేసయ్యా. చూస్తురా? ఇక సదాకాలం ఇక ఫినిష్, ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు. అర్థమవుతుందా? యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నాకు వెలుగు వచ్చెను. ఎందుకు సైతాన్ దొరుకుతుంది? ఇలా ఎందుకు జరుగుతుంది? నీ మీద మహిమ ఉంది, నీలో మహిమ ఉంది, దానికి లేదు మహిమ. అందుకే బాడీ కావాలి దానికి. ఆ మహిమను ఎక్స్పీరియన్స్ చేయాల. అది పాపం చేయకముందు మహిమలో ఉండే. దేవుణ్ణి పరలోకంలో ఆ దయ్యాలు లూసిఫరు మహిమలో ఎంత గ్రేట్గా ఉండే. పాపం చేయంగానే మహిమ వెళ్ళిపోయింది. ఆ మహిమ ఎక్కడికి వచ్చింది? ఆదాము అవ్వలోకి మనలోకి వచ్చింది మహిమ. ఆ మహిమను ఎక్స్పీరియన్స్ చేయాలా. ఎట్లా చేయాలా? దేవుడు తీసేసిండు దాన్ని. అందుకు అవి వచ్చి, అరే మహిమ ఉందిరా మీ మీద, మనం ఒకప్పుడు మహిమలు ఉన్నాం కదా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎట్లా చేద్దాం ఎక్స్పీరియన్స్ అని టక్కుమని వాన్ బాడీలో జరిగితే, అబ్బా ఎంత బాగుంటుందిరా, ఎంత మంచిగా ఉందిరా ఎక్స్పీరియన్స్ అని అవి వెయిటింగ్ చేస్తూ ఉంటాయి. అందుకే పౌలు అంటాడు, చోటు ఇవ్వద్దు అంటాడు. డూ నాట్ గివ్ ఫుట్ హోల్డ్ టు ది ఎనిమీ అంటాడు. ఫుట్ హోల్డ్ అంటే గింత గోరు కూడా దాంట్లో పడేటట్టు చెయ్యకండి అని అంటాడు పౌలు. కాబట్టి నీవు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. అర్థమైందా?